స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అలాగే చర్చ్లో ఏమైనా హెల్ప్ అవుతుంటే మనం వచ్చి మనం హెల్ప్ చేయాలి. సో ఆ విధంగా మనం ఉండాలన్నమాట. మన టైంని మనము వేస్ట్ చేసుకోకూడదు. సో ఆ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకుందాం మీ కమింగ్ 2 వీక్స్. అయితే సో ఈ వారం మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? ఓకేనా? అందరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించండి, కళ్ళు మూసుకోండి, సో చేతులు జోడించండి అనమాట. ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్. పరిశుద్ర మహోన్నతుల మహాగణుడ వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా, గొప్ప దేవా, గొప్ప తండ్రి నీకే వందనాలు. మహోన్నతుల నీకే వందనాలు ప్రభు. అయా తండ్రి, ఈ యొక్క ఆదివారం 25వ తారీఖున తండ్రి సండే ప్రభు, ఆదివారం రోజు ప్రభు అయా సండే స్కూల్ అన్న తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. మేము మధ్యాహ్న కాల వేళ మందు ప్రభు అయా మేమందరం అన్న తండ్రి నీ లెసన్ వినబోతుండగా నువ్వే సహాయం దయచి. ఇప్పటి వరకు ప్రభు పాటల ద్వారా నేను మహిమపరిచాము, తర్వాత మెమరీ వర్స్ నేర్చుకున్నాము, అది మాకు గుర్తుండలాగా నువ్వే సహాయం దయచేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తుండగా తండ్రి ఈ స్టోరీ ద్వారా మేము నేర్చుకొని ఇంకా ప్రభు నీకు దగ్గరకు ఉన్నాడు నువ్వే సహాయం దయచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ఓకే, ఇవాళ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ వీక్ స్టోరీ మనము మిక్కీ నిక్కీ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈ వీక్ కూడా మిక్కీ నిక్కీ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇంకొక టాస్క్ ఇచ్చిందనమాట. సో ఏంటి ఆ టాస్క్ అనేది చూద్దాం. సో మీరు అందరూ ఎర్లీ మార్నింగ్ ఎన్నింటిలో ఇస్తారు పిల్లలు? 6కా 7కా లేకపోతే 8, 9, 10కా? స్కూల్ ఉన్నప్పుడు అయితే మనం ఎర్లీగా లెగిసిపోతాం కదా. సో లెగిసిపోయి 7, 8 కల్లా మనకు బస్సు వచ్చేసిద్ది, మనం బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళిపోతాం. కానీ ఈ సమ్మర్లో అందరూ ఎన్నింటిలో లెగుస్తున్నారు? ఎన్నింటిలో లెగుస్తున్నాం పిల్లలు మనం? స్కూల్ ఉన్నా లేకపోయినా, అది సండే అయినా, హాలిడేస్ అయినా, ఫెస్టివల్ హాలిడేస్ అయినా, ఏ హాలిడేస్ అయినా సరే మనము ఎర్లీ మార్నింగ్ లెగాలి పిల్లలు. ఎర్లీ మార్నింగ్ లేస్తే సో ఎంత మంచిదో తెలుసా. సో ఇవాళ మిక్కీ నిక్కీకి వాళ్ళ మదర్ ఇచ్చిన టాస్క్ అదే అనమాట. సో మీరు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ని మీరు ఎప్పుడు 10కి 9కి 8కి లెగిసి అప్పుడు లేచి బ్రష్ చేయడం, అప్పుడు లేచి ప్రేయర్ చేసుకోవడం కాదు అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏం చెప్తుందంటే మనం అలా కాదు ఉండాలి, ఎర్లీ మార్నింగ్ లేచిపోవాలి. మనం ఇప్పుడే చూసాం కదా మెమరీ వర్స్లో. ఎవరి గురించి నేర్చుకున్నాం మెమరీ వర్స్లో? ఏసయ్య గురించి నేర్చుకున్నాం కదా. ఏసయ్య పెందల కాడే లేచారంట. పెందల కాడే లేచంటే ఇంకా అక్కడ తర్వాత ఏమిది? ఇంకా చీకటిగా ఉండగానే. సో మనం కూడా ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, చీకటి ఎప్పుడు ఉండేది పిల్లలు? నైట్. తర్వాత నైట్ అంతా చీకటిగా ఉండిద్ది కదా, అది మళ్ళీ సన్ వచ్చే వరకు చీకటిగా ఉండిద్ది. కానీ యేసయ్య అంట సన్ రాకముందే పొద్దున్నే లేచిపోయావంట. చీకటిగా ఉండగానే లేచిపోయి ఆ చీకటిగా ఉండగానే ఆయన అరణ్య ప్రాంతం అని తెలుసా మీకు? ఫారెస్ట్ అనమాట. సో అప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసినవాడు. ఎందుకు యేసయ్య అప్పుడు ఫారెస్ట్కి వెళ్ళాడంటే తెలుసా పిల్లలు? ఫారెస్ట్కి యేసయ్య ఎందుకు వెళ్ళాడంటే అప్పుడు ఏంటంటే అందరూ పొద్దున్న లేసేవాళ్ళు. సో ఏంటంటే అక్కడ డిస్టర్బెన్స్ అంతా ఉండేది, ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెడతా లేకపోతే ఉండేది, ప్రేయర్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండేది కాదు. కాబట్టి ఆయన అరణ్య ప్రాంతంకి వెళ్ళి ఏకాంతంగా ఉండి అక్కడ ప్రార్థన చేసినవాడంట. మనం అంటే వెళ్ళవసలేదు, కానీ మన ఇంటిలోనే మనం ఎర్లీ మార్నింగ్ అంటే 9, 10 పిల్లలు? 9, 10 కాదు కదా. మనం ఎన్నింటి లేగాలి ఎర్లీ మార్నింగ్ అంటే 3 కానీ 4, 5, 6 కల్లా మనకు సన్ వచ్చేస్తారు కదా. సో ఎర్లీ మార్నింగ్ ఇంకా చీకటిగా ఉండగానే మనము యొక్క 4కి 5కి ఆ టైంలో లెగాలి అని చెప్పి మిక్కీ నిక్కీకి వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. వాళ్ళ అమ్మగారు, మిక్కీ నిక్కీ మీరు ఎప్పుడు 8, 9కి లెగటం కాదు మిక్కీ, నీకు మనం ఎర్లీ మార్నింగే లెగాలి మిక్కీ అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఏమైద్దో తెలుసా పిల్లలు? వాళ్ళ అమ్మ చెప్తుంది మిక్కీ నిక్కీకి ఏమని చెప్తుందంటే, ఎర్లీ మార్నింగ్ మనం లెగిస్తే మన యొక్క మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది, అప్పుడే ఫ్రెష్ మైండ్తో ఉంటాం అనమాట. అదే 8, 9కి లేసాం అనుకో సన్ వచ్చేసిద్ది. సో ఏదో ఒక పనులు లేకపోతే ఏదో విధంగా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ 4కి 5కి లెగిస్తే ఏమైనా ఉండిద్దా పిల్లలు అంటే అప్పుడు ఎవరు ఉండరు. సో ప్రశాంతంగా ఉండిద్ది, పీస్ఫుల్గా ఉండిద్ది, బయట సౌండ్స్ ఏమి వినబడవు, అందరు స్లీప్లో ఉంటారు. కానీ మనం ఆ టైంలో లెగంగానే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకుంటే ఏమైంది పిల్లలు? మార్నింగే మనం ప్రేయర్ చేసుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నాం అనుకోండి, మన యొక్క ఫస్ట్ టైం మనం లేగంగానే ఫస్ట్ టైం ఏమైద్ది? సో మనం ఇచ్చే ఫస్ట్ టైం ఆ యొక్క లేగంగానే దేవునితో స్పెండ్ చేసినట్టు అయింది పిల్లలు. సో మనం ఫస్ట్ ప్రయారిటీ అనేది మన ఫోన్స్కి కానీ లేకపోతే గేమ్స్కి కానీ లేగంగానే యాడ్ అవటం కానీ అలాంటివి చేయకుండా ఫస్ట్ లెగంగానే మనము తినకుండా ఏం చేయాలంటే ఫస్ట్ లెగంగానే మనము ఆ టైంని దేవుడితో స్పెండ్ చేయాలి. ఆ టైంని ఎలా స్పెండ్ చేయాలంటే మనం దేవుడితో ప్రార్థన చేస్తూ ఆ టైంని స్పెండ్ చేస్తే సో ఆ డే అంతా దేవుడు మనకి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మనకి ఎటువంటి దెబ్బలు తగలకుండా లేకపోతే మన స్కూల్లో టీచర్లు కానీ ఎవరు మనం తిట్టకుండా సో మనం అన్నిట్లో ఫస్ట్ ఉండేటట్టుగా
సో గేమ్స్ అండ్ అందులో మనం ఫస్ట్ ఉన్నట్టుగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఫస్టే మనము లెగంగానే ప్రేయర్ చేసుకోవాలి అని చెప్తుంది. ఎవరు? మిక్కీ నిక్కీకి ఎవరు చెప్తున్నారు? వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. సో మిక్కీ నిక్కీ, సో మీరు ఎర్లీ మార్నింగే లెగాలి, లేచి మీరు ప్రేయర్ చేసుకోవాలి అని చెప్తుందనమాట. ఆ విధంగా చెప్తున్నప్పుడు మిక్కీ సరే మమ్మీ అని చెప్పి మిక్కీ అంటుంది. కానీ నిక్కీ గురించి తెలుసు కదా, మనం లాస్ట్ వీక్ విన్నాం కదా, మిక్కీ ఏంటంటే లేజీ గాయ్. సో లేజీగా లెగుస్తాడు అనమాట. ఎప్పుడో లేచి బద్ధకంగా ఉంటాడు. సో మనం అలా ఉండకూడదు పిల్లలు, మిక్కీలాగా యాక్టివ్గా ఉండాలి. మనం పొద్దున్నే లేసామనుకో మన బాడీ అంతా యాక్టివ్గా ఉండిద్ది తెలుసా మనకి. సో మనం యాక్టివ్గా ఉంటామంట. ఎర్లీ మార్నింగ్ మనం లేచి ఆ టైంని ఫస్ట్ మనం దేవుడితో ఆ టైంని స్పెండ్ చేసి, తర్వాత లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, మనం అక్క ఏం చెప్పింది, బైబిల్ రీడ్ చేయాలి. సో మనం టైం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రేయర్ చేయాలి, తర్వాత బైబిల్ రీడ్ చేయాలి అని నేర్చుకున్నాం కదా. సో మనం బైబిల్ రీడ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ప్రేయర్ అంటే మనం దేవుడితో మాట్లాడతాం కదా. ఎప్పుడైతే మనం బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో చదువుతున్నామంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతానమాట. సో మనం ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఎలా ఉండాలని దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ మనము ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవాలి. సెకండ్, మనం బైబిల్ ఓపెన్ చేసి చదివినప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతానమాట. సో ఆ విధంగా ఫస్ట్ మనం మన యొక్క టైంని దేవుడితో స్పెండ్ చేద్దామా, ఓకేనా, తర్వాత బైబిల్ చదువుదామా అని చెప్పి మిక్కీ వాళ్ళ అమ్మ చెప్తుంది. అయితే ఈ విషయం నిక్కీ నువ్వు కూడా లేట్గా లేగబాక, నువ్వు ఎర్లీ మార్నింగే లేచి ఎర్లీ మార్నింగే నాకులాగా నువ్వు ఆ యొక్క బైబిల్ రీడ్ చేసుకో, ప్రేయర్ చేసుకో అని చెప్తుంటే పో అని చెప్పి అక్కని మాట వినట్లే. అయితే మిక్కీ మటుకు ఎర్లీ మార్నింగే లేచి ప్రేయర్ చేసుకొని బైబిల్ రీడ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఏం చేసిందంటే ఆ యొక్క బుక్స్ చదువుకుంటా, తనకి స్కూల్లో ఇచ్చిన వర్క్ చేసుకుంటా, స్కూల్లో చెప్పినవన్నీ చదువుకుంటా ఆ విధంగా ఉందన్నమాట. ఎవరు? మిక్కీ. కానీ నిక్కీ ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు, నిక్కీ ఏం చేస్తున్నాడంటే ఎప్పుడో లేట్గా లెగంగానే ఫోన్ పట్టుకుంటా ఆ విధంగా ఉంది. సో వాళ్ళ మదర్ ఇది గమనించి మిక్కీకేమో ఆ యొక్క అన్ని మంచి ఫెసిలిటీస్తో మిక్కీని ఎప్పుడు అప్రైజ్ చేస్తూ ఆ విధంగా ఉంది. కానీ నిక్కీని ఎప్పుడు తిడతా ఉంటుంది, ఎందుకంటే నిక్కీ లేజీ బాయ్. సో లేజీగా మనం ఉండకూడదు పిల్లలు, మనం యాక్టివ్గా ఉండాలన్నమాట. సో యాక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఇంకా యాక్టివ్గా ఉంచుతాడు. ఎందుకంటే ఫస్ట్ మనము ఆ విధంగా ప్రేయర్ చేసినప్పుడు, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు, తర్వాత మనం బైబిల్ చదువుకున్నప్పుడు, తర్వాత మనము ఆ యొక్క స్టడీస్ మీద మనం ఉంచుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ లెగాలి. సో మిక్కీ మటుకు ఆ విధంగా లేచినప్పుడు ఏమైంది తెలుసా, సో సమ్మర్లో ఆ విధంగా ఎర్లీ మార్నింగ్ లేచింది, ప్రేయర్ చేసుకుంది, బైబిల్ చదువుకుంది, తర్వాత ఆ యొక్క తన స్టడీస్ ఏవైతే ఉంటాయో అవి చదువుకుంటా, తనలో టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటా, కొత్త టెక్నిక్స్ అన్నీ నేర్చుకుంటా ఆ విధంగా ఉంది పిల్లలు మిక్కీ. కానీ నిక్కీ ఏమో లేజీగా ఉన్నాడు, ఇవేమీ చేయట్లా, ఎప్పుడో లేట్గా లెగుస్తున్నాడు. అయితే ఒకరోజు ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఆ విధంగా డైలీ చేస్తున్నప్పుడు ఒకరోజు ఫైనల్గా ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు, మిక్కీ ఏమో వాళ్ళ క్లాస్లోనే టాప్ వచ్చింది. కానీ నిక్కీ మటుకు లాస్ట్ వచ్చాడు. సో అప్పుడు నిక్కీ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ తిట్టిద్ది, సో వాళ్ళ డాడీ కొడతారు. సో ఆ విధంగా ఆ నిక్కీ ఏమో ఏడుస్తూ ఉన్నాడు. కానీ మిక్కీ ఏమో ఆనందంతో సంతోషంతో ఉందన్నమాట. ఎందుకు సంతోషంగా ఉందంటే వాళ్ళ క్లాస్లోనే, స్కూల్లోనే టాప్ ఫస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది పిల్లలు ఆ విధంగా అంటే, ఎర్లీ మార్నింగ్ లేచి తను ఏం చేస్తూ ఉంది, ప్రేయర్ చేసుకుంది. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంది, తర్వాత బైబిల్ చదువుకుంది, తర్వాత స్టడీస్ మీద పెట్టేసరికి తను ఏమైందంటే అప్పుడు ఆ టైం అంతా మైండ్ అంతా ఫ్రెష్గా ఉండిద్ది. మనం ఫస్ట్ కదా, సో లేవగానే ఫస్ట్ మైండ్ కాబట్టి మనం ఏం చదివినా మన బ్రెయిన్లోకి ఈజీగా వెళ్ళిపోయింది అనమాట. మనము డే అంతా ఎంత కష్టపడి చదివినా, మనము తర్వాత మార్నింగ్ నుంచి నైట్ వరకు లేకపోతే లేట్ నైట్ వరకు ఎంతసేపు చదివినా ఎక్కదు పిల్లలు. కానీ ఎర్లీ మార్నింగ్ లేసామనుకో, మనం ఎర్లీ మార్నింగ్ లేచి అది ఒక 1 అవర్ చదివినా సరే మన బ్రెయిన్లోకి ఈజీగా వెళ్ళిపోద్ది, మనం ఎగ్జామ్స్ అలాగా రాయగలము. ఈ విషయాన్నే వాళ్ళ యొక్క నిక్కీ యొక్క మదర్ చెప్తే మిక్కీ ఏమో యాక్సెప్ట్ చేసింది. నిక్కీ ఏమో యాక్సెప్ట్ చేయకుండా లేజీగా ఉండటం వల్ల వచ్చిన లాస్ ఏంటో అర్థమైందా పిల్లలు? ఏమైంది తెలుసా, ఈయనేమో లాస్ట్ వచ్చాడు, కానీ మిక్కీ ఏమో
ఫస్ట్ వచ్చింది. అంటే మనం ఎర్లీ మార్నింగ్ లెగాలి పిల్లలు. ఎర్లీ మార్నింగ్ లెగిస్తే అన్ని ఇంప్రూవ్మెంట్స్, అన్ని మంచి లాభాలు ఉంటాయి తెలుసా. ఏసే కూడా అందుకే ఎర్లీ మార్నింగ్ లేసేవాడు. లేచి చీకటిగా ఉండగానే ప్రేయర్ చేసినవాడు. బైబిల్ అలా చాలా మంది ఉన్నారు తెలుసా పిల్లలు. మీ అందరికి యోబన్న తెలుసా? యోబన్న ఏం చేసేవాడు తెలుసా? ఎర్లీ మార్నింగ్ ఉండగానే, చీకటిగా ఉండగానే యోబన్న లేచి ఫస్ట్ టైం ఏం చేసేవాడు తెలుసా? ఎర్లీ లెగంగానే తన డే మొత్తంలో ఫస్ట్ అవర్స్ను, ఫస్ట్ ఆ టైంని దేవుడికి ఇచ్చేవాడు పిల్లలు. దేవుడికి ఇచ్చి తన పిల్లల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు పిల్లలు. ఆ విధంగా మనం కూడా దహన బలులు అర్పించవసలేదు, కానీ మనం లేచి ఫస్ట్ టైము మన యొక్క డేలో ఫస్ట్ అవర్స్ని మనం దేవుడితో స్పెండ్ చేయాలి. మనం ఎందుకు దహన బలులు ఇవ్వవసలేదు పిల్లలు? మన కోసం యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా. సో మనం ఇవ్వవసలేదు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచి మనము మన టైంని దేవునితో స్పెండ్ చేయాలి, మనం ప్రేయర్ చేసుకోవాలి. అలాగే యోబన్న చేసేవాడు పిల్లలు. అలాగే మనం లాస్ట్కి చూసాం కదా, దావీదన్న అలాగే డానియల్ అన్న గురించి చూసాం కదా. డానియల్ అన్న కూడా ఏం చేసేవాడు? రోజుకి దానియేల్ అన్న 3 సార్లు ప్రేయర్ చేసేవాడు. 3 సార్లు ఫస్ట్ ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ లేచి ఆ యెరూషలేము తట్టు తన విండోస్ ఓపెన్ చేసి ఆ డానియేల్ ఏం చేసేవాడు తెలుసా? డానియేల్ అన్న ప్రేయర్ చేసేవాడు. ఎర్లీ మార్నింగ్ లేసేవాడు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్ చేయగానే తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు దగ్గర ఉండేవాడు కదా. సో అందుకే దేవుడు దానియేలుకి సహాయం చేసేవాడు. ఈవెన్ అతని సింహాల గుహలో ఉన్నప్పుడు కూడా సింహాల నోళ్ళు మూపించాడు. ఎప్పుడంటే డానియేల్ సింహాల గుహలో ఉండి ప్రేయర్ చేస్తూ ఉన్నాడనమాట. సో మనం కూడా ఆ విధంగా చేసినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎర్లీ మార్నింగ్ మనం అంటే డేలో ఎప్పుడు చేసినా దేవుడు సహాయం చేయడా అన్న అంటే చేస్తాడు. కానీ ఎర్లీ మార్నింగ్ మనం లేచి ప్రేయర్ చేసినప్పుడు నా పిల్లలు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు మీకు తెలుసా పిల్లలు, మనం స్కూల్లోకి వెళ్ళంగానే ఫస్ట్ ఎవరితో మాట్లాడతాం? మనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా. ఫస్ట్ వాళ్ళతోనే మాట్లాడతాం కదా మన ఫ్రెండ్స్. సో మన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడా, ఎక్కడ కూర్చున్నాడా, ఏం చేస్తున్నాడా అని మనం చూస్తాం కదా. అలాగే అప్పుడేంటి, మన ఫస్ట్ ప్రయారిటీ మన బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చినట్టు కదా. అలాగే దేవుడు కూడా నా బిడ్డ, నా యొక్క చైల్డ్ నా కోసం ఆ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడా, లేకపోతే ఫోన్స్కి ఇస్తున్నాడా, లేకపోతే ఇంకా గేమ్స్ ఆడుకుంటా టైం స్పెండ్ చేస్తున్నాడా, అయితే ఫస్ట్ టైం నాకు ఇస్తున్నాడా అని దేవుడు చూస్తాడనమాట. సో చూసినప్పుడు దేవుడు మనల్ని ఆ విధంగా చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మన టైంని మనం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు పిల్లలు నా కోసమే ఫస్ట్ లేచి నాతోనే స్పెండ్ చేస్తున్నాడు. దేవుడు కూడా ఇష్టమయ్యి దేవుడు ఇంకా మనకి మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అది మనం స్కూల్లో ఫస్ట్ వచ్చేటట్టు కానీ, మన ఎగ్జామ్స్లో కానీ, మన హెల్త్ విషయంలో కానీ, మన ఫ్యామిలీ విషయంలో కానీ, మనకి అది అవసరమైనప్పుడు కూడా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు, మిక్కీలాగా మనం టాప్లో ఉంటాం, కానీ నిక్కీలా లాస్ట్లో ఉండమన్నమాట. సో మన టైంని మనం ఎలా స్పెండ్ చేద్దామో తెలుసా పిల్లలు, మనము కూడా మిక్కీలాగా మనం టాప్లో ఉండాలంటే మనం కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు? ఎర్లీ మార్నింగ్ లెగాలి. ఎర్లీ మార్నింగ్ లెగిసామనుకోండి, సో మనం కూడా మిక్కీలాగా ఫస్ట్ ఉంటామన్నమాట. సో మనం ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? నిక్కీకి వాళ్ళ అమ్మ టాస్క్ ఇచ్చింది, మీరు ఎర్లీ మార్నింగ్ లెగాలి, లేచి ప్రేయర్ చేసుకోవాలని చెప్పింది కదా. సో మీరు కూడా ఇవాళ నుంచి ఏం చేయాలంటే, ఇవాళ నైట్ మనం పడుకొని పోతాం కదా, పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం పిల్లలు. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేయాలి తెలుసా పిల్లలు? బైబిల్ని చదవాలి. మనం తర్వాత వేరే ఏం చదవడం కాదు, బైబిల్ని చదవాలి. బైబిల్ చదివాక తర్వాత మన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే ఏమైతే తెలుసా పిల్లలు, మనం ప్రేయర్ చేసుకొని బైబిల్ చదువుకున్నా సరే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ పెట్టకపోతే మనం టాప్లో ఉండలేము, ఇంకా మనం ఫస్ట్ ఉండలేమన్నమాట. సో మనము స్కూల్లో ఫస్ట్ రావాలి కదా, మనము స్కూల్లో ఫస్ట్ ఉండాలి, అంతా ఎగ్జామ్స్లో టాప్ ఉండాలంటే మనం చదవాలి. చదివింది ఎక్కాలంటే ఆ బుర్రలోకి, మనం బ్రెయిన్లోకి వెళ్ళాలంటే దేవుడు మనకి హెల్ప్ చేయాలి. దేవుడు మనకి హెల్ప్ చేయాలంటే మనం ప్రేయర్ చేయాలి. మనం ప్రేయర్ చేస్తే బైబిల్స్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం బుక్స్ చదివినప్పుడు ఎగ్జామ్స్లో మనం ఫస్ట్ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం, లేచి ప్రేయర్ చేద్దాం, బైబిల్ చదువుదాం. బైబిల్ చదివాక ఏం చేయాలంటే, వర్క్స్ ఉంటాయి కదా, స్కూల్లో ఇచ్చిన వర్క్స్ కానీ, లేకపోతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకోవడం కానీ, లేకపోతే ఆ యొక్క స్కూల్లో ఇచ్చిన టాస్క్లు కంప్లీట్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ మన స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాక తర్వాత మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి పిల్లలు. మన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదనుకో మనం నీరసించిపోతాం అనమాట. సో చిన్న ఎక్సర్సైజ్లు, లేకపోతే చిన్న అంటే
మీన్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి చేయాలి కదా. సో వాకింగ్, జాగింగ్ అలాంటివి చేసినప్పుడు మన ఫిజికల్ ఫిట్నెస్ ఉండిద్ది. అప్పుడు మనకి ఊరికే జ్వరము, ఊరికే జలుబులు సో అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. సో మనం ఫస్ట్ లేచి ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజులు కాదు, ఫస్ట్ మనం చేయాల్సింది ప్రేయర్, తర్వాత బైబిల్ రీడింగ్ అయిపోయినాక మన యొక్క వర్క్స్ ఏవైతే స్కూల్లో ఇచ్చిన వర్క్స్ ఉంటాయో, స్టడీస్ ఉంటాయో అవి చేయాలి. తర్వాత చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఫిజికల్ ఎక్సర్సైజ్ మీన్స్ మన యొక్క స్ట్రెచ్చింగ్ అనేది, బాడీని స్ట్రెచ్ చేయడం, ఎలాంటివి చేసామనుకోండి ఫిజికల్గా మనం ఫిట్గా ఉంటాం. అప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత మనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అది ఫిజికల్గా కానీ, తర్వాత మనం బైబిల్లో దేవుల్లో కూడా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో తర్వాత ఇంకా మనం రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనం డేలో ఒక ఎర్లీ అవర్స్ని మనం ఈ విధంగా టైం స్పెండ్ చేయాలి. మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నట్టుగా మనం టైంని వేస్ట్ చేయకూడదు పిల్లలు. ఇంకా 2-3 వీక్సే ఉంది కదా. 2-3 వీక్సే ఉన్నప్పుడు మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం కదా, ఏమేమి నేర్చుకున్నామంటే మనకు టైంని ఇంక్రీజ్ చేసుకుందాం, ప్రేయర్ టైంని, బైబిల్ టైంని. సో ఆ విధంగా ప్రేయర్ టైంని, బైబిల్ టైంని ఇంక్రీజ్ చేసుకుందాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి తర్వాత మనం చదువుకుందాం. మనం నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఏముంటాయా అని ముందు టాస్క్లు ఇప్పుడే నేర్చుకున్నాం అనుకోండి, సో అక్కడ ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. సో అలాంటివి నేర్చుకుందాం. తర్వాత ఏమైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుందాం. నిక్కి తబలా, గిటార్ నేర్చుకున్నారు కదా, సో ఆ విధంగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుని యొక్క పరిచర్యలో మనం కూడా మన యొక్క తలాంతులు వాడినట్టు అయింది. మనం యొక్క మూడవ వ్యక్తిలాగా మనం దాచేసినట్టుగా కాకుండా మన తలాంతులు మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టు అయ్యిద్ది అనమాట. అలా డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నట్టు అయ్యిద్ది. సో ఆ విధంగా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. అప్పుడు మిక్కీలాగా మనం కూడా అన్నిట్లో ఫస్ట్ ఉంటాం. ఓకేనా? సో అన్నిట్లో ఫస్ట్ ఉండాలంటే మనము ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి, సెకండ్ బైబిల్ చదవాలి, థర్డ్ మన వర్క్స్ ఇవ్వాలి, తర్వాత ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత దేవుడు మనకి అన్ని విధాలుగా మనల్ని మంచి హెల్త్ ఇచ్చి మంచిగా మనల్ని టాపర్గా ఉంచుతాడు అనమాట. అన్ని విధాలుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో ఓకేనా పిల్లలు, ఈ వారం యొక్క మనం నేర్చుకున్న స్టోరీ ఏంటో అర్థమైంది కదా. సో మిక్కీలాగా ఎర్లీ మార్నింగ్ లేగాలి. లేజీగా ఉండద్దు పిల్లలు. లేజీగా ఉంటే అన్ని అడ్వాంటేజెసే ఉండవు అనమాట. సో మనం అన్ని అడ్వాంటేజ్గా మనకు ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ లేగాలి. లేదు డిసడ్వాంటేజ్గా స్కూల్లో ఫెయిల్ అయిపోయి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయి, అందరితో తిట్టించుకుంటా, లేకపోతే ఊరికే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఎప్పుడంటే లేజీగా ఉండకూడదు పిల్లలు. అర్థమైందా? మనం ముందుగా అన్నిటిగా యాక్టివ్గా ఉండాలంటే మన బాడీ యాక్టివ్గా ఉండాలంటే 8-9 లెగిస్తే యాక్టివ్గా ఉండదు, లేజీగానే ఉండిద్ది. కానీ మార్నింగే లేచి మన టైంని దేవుడితో స్పెండ్ చేసి బైబిల్ చదువుకొని స్టడీస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మనం యాక్టివ్గా ఉంటాం. డే అంతా దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో అప్పుడు మనం అన్నిట్లో ఫస్ట్ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము